ఏంటి అప్పుడప్పుడు అవసరం వచ్చినప్పుడు అండి ఒక ఆయన అలాగేనంట, ప్రభా నాయన నీ చిత్తం కావాలి ప్రభా, నీ చిత్తం తెలియజేయవా, నీ చిత్తం తెలియజేయి అని ఏలుపెట్టాడు. యోధా ఇస్కారియోతు పోయి ఉరి పెట్టుకొని చచ్చాను అని వచ్చిందట. ఏంటి ప్రభా ఇట్లా మాట్లాడుతున్నావు, నన్ను ఉరి పెట్టుకొని చావమంటావా? ప్రభా నాతో నిజంగా మాట్లాడయ్యా, నిజంగా మళ్ళీ చేయబెట్టాడు. నీవును పోయి అలాగు చేయము అని వాక్యం మీద వచ్చిందట. మూడోసారి ముసరగా ప్రభా నువ్వేం చెప్తా చేస్తాను ఆయన, త్వరగా నాతో మాట్లాడయ్యా అని మళ్ళీ ఏలు పెట్టాడంట. చేరదలుచుకున్నది ఏదో శీఘ్రముగా చేయము అని వచ్చిందట. మరి ఊరు పెట్టుకొని చచ్చాడో లేదో మనకు తెలియదు, కానీ బైబిల్ని లాటరీ పుస్తకంలాగా వాడబాకండి. దేవుడు బైబిల్తో మాట్లాడతాడు. ఎక్కువసేపు ప్రార్థించి బైబిల్ తెరిచి ఒక అధ్యాయం అంతా లేక మీ హృదయంలో మంట పుట్టే అంతసేపు చదవండి. కొన్నిసార్లు దేవుడు మాట్లాడిన మాటలు అచ్చులో నుంచి అలా ముందుకు వచ్చినట్టు ఉంటాయి, ఒక్కోసారి అలాగ లైట్ వేసి వెలుగుతున్నట్టు ఉంటాయి, ఒక్కోసారి అది చదువుతున్నప్పుడు దాని కింద వచ్చిన చదవకుండా మళ్ళీ అదే చదివేటట్టుగా చేస్తాయి. జార్జ్ ముల్లర్ అనే భక్తుడు బైబిల్ చదువుతుండగా తండ్రి లేని వారికి తండ్రి, దిక్కు లేని వారికి దిక్కు అనే మాట దగ్గర ఆగిపోయాడటండి. చదువుతాం కిందకి వెళ్ళిపోదామంటే తండ్రి లేని వారికి తండ్రి, దిక్కు లేని వారి దిక్కు, తండ్రి లేని వారి తండ్రి, దిక్కు లేని వారి దిక్కు తండ్రి. ఏంటి ప్రభా ఇది ఏంటిదంటే, నీవే అనాథాశ్రయాలు పెట్టాలి అని దేవుడు ఆయనతోటి చెప్పాడు. అలాగే ఆయన విశ్వాసంతో అనాథాశ్రయాలు పెట్టి 5 అనాథాశ్రయాలు పెట్టి కొన్ని వేల మంది అనాథుల్ని ప్రభు కొరకు రక్షించాడు. ప్రభు కొరకు పెంచి పెద్ద చేసి విశ్వాసంలో నడిపించాడు. కాబట్టి బైబిల్ చదవండి, చదివిన దాన్ని హృదయంలో ఉంచుకోండి.